కాయలు. ఇప్పుడు మనము పువ్వులు, పండ్లు, ఆకులు వర్గీకరణ నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? వర్గీకరణ చేసే నేర్చుకుందాం. సరేనా? ఇవేంటివి? ఏంటివి? పూలు. ఏం పూలు? ఏ కలర్ లో ఉన్నాయి పూలు? ఎల్లో కలర్. వెరీ గుడ్. ఇవేంటివి? మల్లె పూలు. ఏ కలర్ లో ఉన్నాయి ఇవి? తెలుపు. ఇవేంటివి? మందార పువ్వు. ఏ కలర్ లో ఉన్నాయి ఇవి? రెడ్ కలర్. ఇవి పింక్. ఇవేం కలర్ ఇవి? ఆరెంజ్. ఇదేంటిది? ఆకు. ఆకు కదా. ఇది ఏ కలర్ లో ఉంది ఆకు? ఆకు ఏ కలర్ లో ఉంది? గ్రీన్ కలర్. ఇవేంటిది? పండు. ఏం పండు ఇది? దానిమ్మ పండు. ఏ కలర్ లో ఉంది ఇది? రెడ్ కలర్. ఇది ఏం పండు ఇది? జామ పండు కదా. ఇది ఏ కలర్ లో ఉంది? ఇది గ్రీన్ కలర్ లో ఉంది కదా. ఇదేంటిది? నిమ్మ పండు కదా. నిమ్మ పండు. ఇది ఏం చేస్తాం? నిమ్మ పండు తీసుకొని మనము పిండి జ్యూస్ చేస్తామా? ఇదే పండు. ఏ పండునా? అంజూర పండు. ఇది ఏ కలర్ లో ఉంది? గ్రీన్ కలర్ లో ఉంది. ఏ కలర్ లో ఉంది? గ్రీన్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తాను. దీన్ని పూలు సపరేటు, ఆకులు సపరేటు, పండ్లు సపరేటు చేయాలి. చేస్తారా? ఎవరు చేస్తారు? దా చేద్దు. ఇప్పుడు సపరేట్ ఇవన్నీ సపరేట్ చేయాలి. పూలు సపరేటు, పండ్లు సపరేటు, ఆకులు సపరేట్. సరేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి లోకి ఏం చేస్తాడు అనేది చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తాడు చూడు. ఇక్కడ ఇప్పుడు చూడండి లోకి ఏమేమి చేస్తానో పని మీరు కూడా చేయాలి మళ్ళీ. సరేనా? లోకి ఎట్లా చేస్తానో చూడండి అందరూ.